अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम అమ్మాబాద్. ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం మృతులకు పుణ్యం కలగటానికై సత్కార్యాలు చేయటం. ఎవరైనా మృతుడు కాఫిర్ లేదా ముష్రిక్ అయితే అతనికి ఏ సత్కార్యం వల్ల కూడా పుణ్యం లభింపజాలదు. అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఆస్ అనే వ్యక్తి అజ్ఞాన కాలంలో 100 ఒంటెలు బలి ఇస్తానని మొక్కుకొని ఆ మొక్కును పూర్తి చేయకుండానే చనిపోయాడు. అతనికి 2 కుమారులు. ఒక కుమారుడు హిషాం తన వంతుగా తన తండ్రి తరపు నుండి 50 ఒంటెలు బలిచ్చాడు. మరొక కుమారుడు అమ్ర్ దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించగా ఆయన ఇలా జవాబిచ్చారు, నీ తండ్రి ఏకదైవారాధకుడై మరణించి ఉంటే ఆ తర్వాత నీవు అతని తరపు నుండి ఉపవాసం ఉంచినా దాన ధర్మాలు చేసినా అతనికి వాటి పుణ్యం లభించి ఉండేది. అహ్మద్ సహీ. మంచి సంతానం యొక్క ప్రార్థనలు, శాశ్వత ధర్మదానం, ఇస్లాం మత ప్రచార కార్యాలు, మస్జిదులు, ధర్మశాలలు నిర్మాణం మొదలగు వాటి పుణ్యం మరణం తర్వాత కూడా లభిస్తూనే ఉంటుంది. అబూ ఖతాదా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, మానవుడు మరణించిన తరువాత అతని వారసులుగా 3 వస్తువులు అత్యంత పుణ్యకార్యాలుగా అతనికి వస్తాయి. ఆ 3 అతనికి ప్రార్థించే అతని సజ్జన సంతానం, అతనికి పుణ్యం చేకూర్చిపెట్టే అతని శాశ్వత ధర్మదానం, ఏ విద్యనైతే అతను ప్రజలకు నేర్పి మరణించాడు ఆ విద్య ప్రకారం ఆచరించడం వల్ల లభిస్తూ ఉండే శాశ్వత పుణ్యం. దీన్ని ఇబ్ను మాజా సహీగా ఇబ్ను హిబ్బాన్ తబరానీ పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, మానవుడు మరణించిన తర్వాత అతని కార్యాలతో పాటు పుణ్యం కూడా ఆగిపోతుంది, కానీ 3 వస్తువుల పుణ్యం మాత్రం అతనికి చేరుతూనే ఉంటుంది. ఆ 3 శాశ్వత ధర్మదానం, అందరికీ ఉపయోగపడినట్లు అతను నేర్పిన విద్య, అతనికే ప్రార్థించే అతని సజ్జన సంతానం. ముస్లిం. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, ముస్లిం చనిపోయిన తర్వాత కూడా అతని కొన్ని సత్కార్యాల పుణ్యం అతనికి లభిస్తూనే ఉంటుంది. ఆ సత్కార్యాలు అతను ప్రజలకు నేర్పి ప్రచారం చేసిన మత విద్య, అతని తర్వాత అతని సజ్జన సంతానం, ఇతరులకు నేర్పిన ఖురాన్ విద్య, అతను నిర్మించిన మస్జిద్, అతను నిర్మించిన ధర్మశాల, అతను తన జీవితంలో ఆరోగ్య స్థితిలో తన సొమ్ము నుండి చేసిన దానం, వీటన్నిటి పుణ్యం అతను మరణించిన తర్వాత కూడా అతనికి లభిస్తూనే ఉంటుంది. దీన్ని ఇబ్ను మాజా, హసన్గా ఇబ్ను ఖుజైమా, బైహఖీ పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఒక వ్యక్తి దైవ ప్రవక్త గారిని ఇలా ప్రశ్నించాడు, మా నాన్నగారు మరణించారు, కానీ మరణం సమయాన ఏ సత్కార్యం గురించి కూడా ఆదేశించలేదు. నేనిప్పుడు అతని తరపు నుండి దానం చేస్తే దాని పుణ్యం అతనికి లభించి దానికి జవాబుగా దాని పుణ్యం ఆ మృతునికి లభిస్తుందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. దీన్ని ముస్లిం, అహ్మద్, నసాయి, సహీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. సఅద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఆయన తల్లి మరణించినప్పుడు ఆయన దైవ ప్రవక్త గారి వద్దకు వెళ్ళి ఇలా పలికారు, ఓ దైవ ప్రవక్త, మా అమ్మగారు మరణించారు, ఆమె పుణ్యానికై నేను దానం చేయవచ్చని ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు. ఆయన మరలా ఇలా ప్రశ్నించారు, ఏ దానం అన్నిటికంటే గొప్పది? అప్పుడు ప్రవక్త గారు అవసరానుసారం ఇలా జవాబిచ్చారు, నీరు త్రాగించటం అనగా మంచినీటి సౌకర్యం కలిగించటం, మంచినీటి ఏర్పాటు చేయటం. అహ్మద్, నసాయి, హసన్. సంతానం పుణ్యకార్యాలు చేస్తే వారు ఆ కార్యాల పుణ్యం తల్లిదండ్రులకు చేరాలని
సంకల్పించకపోయినా వాటి పుణ్యం పిల్లలతో తల్లిదండ్రులకు కూడా చేరుతూనే ఉంటుంది. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు స్వయంగా కృషి చేసి భుజించే ఆహారమే అత్యంత పరిశుద్ధమైనది. మీ సంతానం కూడా మీ సంపాదనలోని ఒక భాగమే. దీన్ని అహ్మద్, అబూదావుద్, నసాయి, తిర్మిజీ, ఇబ్ను మాజా, సహీహ్, హాకిం, తయాలిసి పేర్కొన్నారు. మృతునికై ప్రార్థించడం వల్ల ఆ మృతులకు పుణ్యం లభిస్తుంది. సజీవులు నిర్జీవులకై బహుకరించే అత్యంత గొప్ప కానుక ఏమిటంటే వారి కొరకు అల్లాహ్ సమక్షాన క్షమాపణ వేడుకోవటం. ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలోని శ్మశానమైన బకీ వద్దకు వెళ్ళి అచ్చటి మృతులకై ప్రార్థించేవారు. ఆయన భార్య ఆయిషా దాని గురించి ప్రశ్నించగా ఆయన ఇలా తెలిపారు, ఆ మృతులకై ప్రార్థించమని అల్లాహ్ తరఫు నుండి నాకు ఆదేశం ఇవ్వబడింది. అహ్మద్, అకాముల్ జనాయిజ్. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, మానవుడు మరణించిన తరువాత తన సమాధిలో నీటిలో మునుగుతూ రక్షణకై అరిచిన వాని వలె ఉంటాడు. అతని తల్లిదండ్రి, సోదరుడు, స్నేహితుడు మొదలగు వారు తమకై ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలిత పుణ్యం తనకు లభిస్తుందని చూస్తూ ఉంటాడు. ఆ పుణ్యం లభించగానే సర్వలోకాల భోగభాగ్యాలు లభించే కంటే ఎక్కువగా అతను సంతోషపడతాడు. సజీవులు మృతులకి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలిత పుణ్యాన్ని పెద్ద పెద్ద పర్వతాల కంటే ఎక్కువగా అల్లాహ్ ఆ మృతులకు ప్రసాదిస్తాడు. సజీవులు నిర్జీవులకై బహుకరించగల అతి గొప్ప కానుక ఏమిటంటే అల్లాహ్ సమక్షాన వారికై క్షమాపణ వేడుకోవటమే. దీన్ని బయటి అల్బానీ గారి మిష్కాత్లో పేర్కొన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, ప్రభు అయిన అల్లాహ్ స్వర్గంలో తన సజ్జన దాసుల స్థానాలను ఉన్నతపరుస్తాడు. ఆ దాసులు ఇలా ప్రశ్నిస్తారు, ఓ మా ప్రభు అయిన అల్లాహ్, నాకు ఉన్నత స్థానాలు ఎలా లభించాయి? ప్రభు అయిన అల్లాహ్ ఇలా తెలుపుతాడు, నీ పుత్రులు నీ కొరకు క్షమాపణ వేడుకోవటం వల్ల నీకు ఉన్నత స్థానాలు ప్రసాదింపబడినవి. దీన్ని అహ్మద్, అల్బానీ గారి మిష్కాతులో పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తి తనపై విధి అయిన ఉపవాసాలు ఉండకుండానే చనిపోతే అతని తరపు నుండి అతని వారసులు ఉపవాసాలు ఉంటే అతని విధి నెరవేరబడుతుంది. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, ఎవరైనా వ్యక్తి తనపై విధి అయిన ఉపవాసాలు ఉండకుండానే మరణిస్తే అతని తరపు నుండి అతని వారసులు ఉపవాసాలు ఉండాలి. దీన్ని బుఖారీ, ముస్లిం, అబూదావుద్ పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తి ఇస్లాం ఆచారాలకు అనుగుణంగా ఉపవాసాలు ఉంటానని మొక్కుకొని ఆ మొక్కుబడి పూర్తి చేయకుండానే చనిపోతే అతని వారసులు ఆ మొక్కుబడిని పూర్తి చేస్తే ఆ మృతునికి దాని పుణ్యం తప్పక లభిస్తుంది. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సాద్ రజియల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా ప్రశ్నించారు, మా అమ్మగారు అల్లాహ్ పేర మొక్కుకొని దాన్ని పూర్తి చేయకుండానే చనిపోయారు. ప్రవక్త గారు ఇలా జవాబిచ్చారు, ఆమె తరఫు నుండి నీవు ఆ మొక్కుబడి నీవు పూర్తి చేయము. దీన్ని బుఖారీ, ముస్లిం, అబూదావుద్, నసాయి, తిర్మిజీ పేర్కొన్నారు. గమనిక, షరియత్కు విరుద్ధంగా మొక్కుబడి పూర్తి చేయరాదు. అంటే షరియత్కు విరుద్ధమైన మొక్కుబడి పూర్తి చేయరాదు. ఏదైనా వ్యక్తి అప్పు చేసి ఆ అప్పు తీర్చకుండానే మరణిస్తే అతని తరపు నుండి అతని వారసులు లేదా వేరే ఎవరైనా సరే అప్పు తీర్చేస్తే ఆ మృతుని బాధ్యత తీరిపోతుంది. అబూ ఖతాదా రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం ఒక అన్సారీ జనాజా తీసుకొని రావడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, మీ మిత్రుని జనాజా మీరు చదవండి, నేను ఆచరించను, ఎందుకంటే అతనిపై అప్పు ఉన్నది. అబూ ఖతాదా రజియల్లాహు అన్హు గారు ఇలా వినియోగించుకున్నారు, అతని అప్పు తీర్చడం నా బాధ్యత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నీ మాట నిలబెట్టుకుంటావా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ అన్సారీ జనాజా నమాజు ఆచరించారు.
నసాయి సహీ. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షానికి ఒక శవం తీసుకుని రాబడింది. నమాజ్ జనాజాకై ఆ శవం ఆయన వద్ద ఉంచబడింది. ఆయన ఇలా ప్రశ్నించారు, ఇతనేదైనా అప్పు చేసి తీర్చకుండానే మరణించాడా? అవును, అందరూ సమాధానం ఇచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త గారిలా అన్నారు, ఇతనికై నమాజ్ జనాజా మీరే ఆచరించండి. అప్పుడు అలీ గారిలా పలికారు, ఓ దైవ ప్రవక్త, అతని అప్పు నేను తీరుస్తాను. అప్పుడు దైవ ప్రవక్త గారు ముందుకు వెళ్ళి ఆ మృతునికై నమాజ్ జనాజా ఆచరించారు. ఈ హదీస్ షర్హు సున్నాలో పేర్కొనబడింది. ఎవరైనా సజీవులు నిర్జీవులు ఎవరి తరఫు నుండైనా సరే ఇతర వ్యక్తి ఖుర్బానీ చేస్తే, అల్లాహ్ పేర జంతువులను బలిస్తే దాని పుణ్యం వారికి తప్పక లభిస్తుంది. మృతుని తరఫు నుండి ఖుర్బానీ ఇచ్చినా దాని ప్రతిఫలం అతనికి చెందుతుంది. ఆయిషా రజియల్లాహు అన్హా మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు గారితో ఉల్లేఖించబడింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్బానీ చేయదలుచుకున్నప్పుడు ఖస్సీ చేయబడిన కొమ్ములున్న 2 లావు మేకపోతులు కొనేవారు. వాటిలో ఒకటిని తన అంతర సమాజంలో ఉమ్మత్ ఉన్న అల్లాహ్ మరియు ప్రవక్త సాక్ష్యం ఇచ్చే వారి కొరకు, రెండవది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముహమ్మద్ వంశం తరపు నుండి ఖుర్బానీ ఇచ్చేవారు. సహీ ఇబ్ను మాజా. జాబిర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త గారు బక్రీద్ పండుగ రోజున కొమ్ములు గల తెలుపు నలుపు రంగు గల మంచి బలిసిన 2 గొర్రెపోతులను కోశారు. వాటిని కోయటానికి సంసిద్ధులైనప్పుడు ఈ దువా పఠించారు, సర్వ భూమి ఆకాశాలను సృష్టించిన అల్లాహ్ వైపు దైవ ప్రవక్త ఇబ్రాహీం గారి మతాచారం ప్రకారం సంపూర్ణముగా మనో శరీరాల ద్వారా మరణినాను. నేను బహుదైవారాధకుడను కాను. నా నమాజ్, సర్వ ప్రార్థనలు, నా ఖుర్బానీ, నా జీవితం, నా మరణం సర్వం సర్వలోకాల సత్య పోషకుడైన అల్లాహకే అంకితం. ఆయనకెవరూ సాటి లేరు. నాకిలాగే ఆదేశం ఇవ్వబడింది. నేను దేవుని విశ్వాసిని మరియు విధేయుడను. ఓ అల్లాహ్, ఈ ఖుర్బానీ పశు నీవే ప్రసాదించావు మరియు నీ కొరకే ఖుర్బానీ చేయబడుచున్నది. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన మతానుచారుల అందరి తరఫు నుండి ఖుర్బానీ చేయబడుచున్నది. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఇలా పఠించి ఆ గొర్రెపోతులను కోశారు. దీన్ని అహ్మద్, అబూదావుద్, ఇబ్ను మాజా, దార్మి పేర్కొన్నారు. మరణించిన వారి మీద హజ్ విధి అయి ఉన్నా లేక అతను హజ్ చేయాలని మొక్కుకున్నా అతని వారసులు హజ్ వెళ్తే మరణించిన వారికి విధి లేక మొక్కుబడి పూర్తవుతుంది. మరణించిన వారి తరఫున హజ్ లేక ఉమ్రా చేస్తే మరణించిన వారికి పుణ్యం లభిస్తుంది. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రకారం జుహైదా జాతికి చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి ఈ విధంగా విన్నవించుకుంది, నా తల్లి హజ్ యాత్రకు వెళ్ళాలని మొక్కుకుంది, కానీ హజ్ చేయకుండానే మరణించింది. నేను ఆమె తరఫు నుండి హజ్ను చేయవచ్చా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, నీ తల్లి తరఫు నుండి హజ్ మొక్కుబడికి పూర్తి చేయి, హజ్ పుణ్యం ఆమెకు లభిస్తుంది. ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది, ఖచ్చితంగా నేను అప్పు తీర్చేదాన్ని. అప్పుడు ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, అల్లాహ్ అప్పు హజ్ మొక్కుబడి తీర్చు, ఎందుకంటే అల్లాహ్ హజ్ను ఖచ్చితంగా తీర్చవలసిందే. మిత్రులారా, ఈ విధంగా జనాజాకు మృతులకు సంబంధించిన ఆదేశాలన్నీ మన వరకు అందించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తర్వాత సహాబాలు, ఆ తర్వాత తాబిఈన్లు, తాబిఈన్లు, ఆ తర్వాత మన పండితులు. అల్లాహు తఆలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే, దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.